విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా సూర్య హీరో మొన్న శుక్రవారం ఆగస్టు 14న థియేటర్స్ రిలీజ్ అయింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు నేను తెలుగు సినిమా అనుకున్నాను, కానీ టీజరు, ట్రైలరు, పాటలు చూస్తే అర్థమైంది ఇది తమిళ్లో తీశారు, తెలుగు డబ్బింగ్ జరిగిందనేసి. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలుగు, అతను తెలుగు డైరెక్టరు. ఈ సినిమా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ తెలుగు ప్రొడ్యూసర్. వీళ్ళిద్దరూ సార్ అనే సినిమా తీశారు, ధనుష్ హీరోగా. తమిళ్లో వాతి, తెలుగులో సారు, రెండు భాషల్లో తీశారు. బాగా ఆడింది, బాగా హిట్ అయింది సినిమా అది. ఆ తర్వాత సేమ్ డైరెక్టర్, సేమ్ ప్రొడ్యూసరు మన లక్కీ భాస్కర్ అనే సినిమా తీశారు, దుల్కర్ సల్మాన్ హీరోగా. అది తెలుగులో తీశారు, తమిళ్లో డబ్ చేశారు. ఈ సినిమాను కూడా తెలుగు తమిళ్లో తీశారేమో అనుకున్నాను, కానీ తమిళ్లో తీసి తెలుగులో డబ్ చేశారు. ఇక ఈ సినిమాకి మెయిన్ ఆ పాట ఒకటి బాగా వైరల్ అయింది. హీరోయిన్ మమితా బైజు, మన ప్రేమలు హీరోయిన్. ఆ అమ్మాయిది ఒక పాట వచ్చింది, నేనో బటర్ఫ్లై అనే సాంగ్. ఆ పాట చాలా బాగుంటుంది, ఆ డాన్స్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. పాట కూడా మన తెలుగు డాన్స్ మాస్టర్ అతను, నాగార్జున సినిమాకి డైరెక్షన్ కూడా చేశాడు అతను, బిన్నీ మాస్టర్ అనుకుంటా. డీలో జడ్జిగా వస్తుంటాడు. సో బాగా వెళ్ళింది సాంగ్. ఇక టైటిల్ అంతా బాగుంది. సో సినిమా చూస్తే 2.5 గంటల సినిమా, 1:15 ఫస్ట్ హాఫ్, 1:10 సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్లోనే మనకు హీరో మన సూర్య విశ్వనాథ్ అని చెప్పేసి అతన్ని సేమ్ మన గజని సినిమాలో మనకు సంజయ్ రామస్వామి క్యారెక్టర్ లాగా గెటప్, అంటే అల్ట్రా రిచ్ మ్యాన్ లాగా చూపించారు. సో అతను ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. ఇంకా రాధిక క్యారెక్టర్ బాగుంది. అక్కడే మనకు టైటిల్ జస్టిఫికేషన్ జరిగింది, విశ్వనాథ్ అండ్ సన్స్ అంటే ఏంటి అనేసి. యాక్చువల్గా సినిమా టైటిల్ విశ్వనాథ్ అండ్ సన్ అని ఉండాలి, బట్ జనరల్గా బయట మనము బిజినెస్ బోర్డ్స్ చూస్తుంటాం కదా, టాటా సన్స్, సన్స్ అలా, అందుకు అలా పెట్టారు అంతే. సో సినిమా పాయింట్ స్టార్టింగ్లో అయిపోయింది చకచక. హీరో ఒక ప్రాబ్లము, హీరో సాల్వ్ చేసేస్తాడు, అయిపోయింది కథ. అయిపోయింది కదా అనుకుంటున్నప్పుడు మామూలు కథ నడవాలి కాబట్టి ఒక చిన్న ఏదో పెట్టుకొని అప్పుడు మమతా బైజు క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. మమతా బైజు క్యారెక్టర్ వచ్చిన కానీ సినిమా లైవ్లీగా చాలా బబ్లీగా వెళ్ళింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ సేమ్ మనకు బొమ్మరిల్లులో హాసిని క్యారెక్టర్ లాగా ఉంది. అమ్మాయిది చాలా చలాకీగా బాగా చేసింది ఆ అమ్మాయి. ప్రేమలలో తర్వాత నాకు ఈ సినిమాలో నచ్చింది ఆ అమ్మాయి. మధ్యాహ్నం మొన్న జననాయకంలో అంతగా నచ్చలేదు ఆ అమ్మాయి క్యారెక్టర్, కానీ ఈ సినిమాలో నచ్చింది. అందులో రాధికాతో మమితా బైజు వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది ప్రతి సీను. ప్లస్ సూర్య కొద్దిగా తక్కువే ఉన్నా ఫస్ట్ హాఫ్లో, వీళ్ళిద్దరి వల్ల మమితా బైజు రాధిక వల్ల బాగా లైవ్లీగా ఎంటర్టైనింగ్గా వెళ్ళింది. ప్లస్ ఇంకొక సూర్య పక్కన ఒక యాక్టర్, కొత్త యాక్టర్, అతను మన కోదండరామరెడ్డి, డైరెక్టర్ కోదండరామరెడ్డి పెద్ద కొడుకు అంట సునీల్ రెడ్డి. అతను కూడా బాగా నవ్వించాడు, సినిమాలు బాగా చేశాడు అతను. సో మంచిగా వెళ్ళింది సినిమా. మధ్య మధ్యన కొద్దిగా హీరో మంచివాడు అన్నట్టు కొన్ని సీన్లు పడ్డాయి. అవన్నీ కథకు అవసరం లేదు కానీ, బట్ ఇంకా హీరో ప్రేమలు పడాలంటే ఇలాంటి సీన్లకు అవసరం కాబట్టి ఇలా కొన్ని సీన్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ మనకు మంచి వెయిట్ చేస్తున్న ఈ పాట నేనో బటర్ఫ్లై సాంగ్ కూడా ఇంటర్వెల్ ముందు వచ్చింది, బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది, నీట్గా సింపుల్గా. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు, అసలు వంక పెట్టడానికి లేదు, బాగుంది కదా అనుకుంటుంది. ఇంక సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే కొంచెం తింగిరిగా ఉంది సినిమా. కొంచెం సరే పర్లేదులే అనుకున్నాను, కానీ అక్కడ అనుకోకుండా సడన్గా ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్. ఆ ఎమోషనల్ టర్న్ బాగుంది. ఆ సీన్ సూర్య చాలా బాగా చేశాడు ఆ ఎమోషనల్ సీన్లో. అది అయిపోయిన తర్వాత ఇక సినిమా మొత్తం ఊటీకి షిఫ్ట్ అయింది. అక్కడ సినిమాకి అసలు అంటే అది కంప్లీట్లీ వేరే కథ, అది వేరే సినిమా అనుకోని చెప్పాలి. యాక్చువల్ సినిమా స్టార్ట్ అయిన కథ వేరు, ఈ సెకండ్ హాఫ్లో జరుగుతున్న కథ వేరు. ఇక్కడ ఇంకో బాలీవుడ్ హీరోయిన్ తీసుకొచ్చారు, ఆమెను ఎక్కడ ప్రమోట్ చేయలేదు ట్రైలర్లో కానీ ఎక్కడ కానీ. ఒక సక్సెస్ మీట్లో కనపడింది ఆమె ఒకసారి సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు. ఆమె పేరు నేను చెప్పట్లేదు, మన తెలుగులో కూడా చేసింది ఆమె, బాలయ్యతో కూడా చేసింది ఆమె. సో ఆమె క్యారెక్టర్ని పెట్టి సెకండ్ హాఫ్లో ఊటీ బ్యాక్డ్రాప్లో సినిమా పెట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రిచ్ హౌస్లో ఇండోర్లోనే సెట్ వేసి తీశారు సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇంట్లో జరుగుతుంది, సెకండ్ హాఫ్ అంతా ఊటీ ఇంకో ఇంట్లో జరుగుతుంది అంతే. ఇంకా సెకండ్ హాఫ్లో అది వేరే కథ. ఇంకా సేమ్ మన అందులో త్రివిక్రమ్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన టచ్ ఉన్నట్టుంది. కొద్దిగా సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, ఇలాంటి సీన్లన్నీ కలిపి పెట్టేశారు. తమిళ్లో తీశారు కాబట్టి తమిళలో కోసం అనుకోవాలి. అయినా బాగున్నాయి ఆ సీన్లన్నీ, బాగున్నాయి అవన్నీ ఓకే. కానీ అంటే ఫస్ట్ హాఫ్ వేరే సినిమా, సెకండ్ హాఫ్ వేరే సినిమా అనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్లో మళ్ళీ ఫస్ట్ హాఫ్లో జరిగిన హీరోయిన్ కథకు తిరిగి వచ్చారు. దాన్ని కొద్దిగా కన్విన్సింగ్గానే ఎండ్ చేశారు. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫే కొద్దిగా ఓకేగా ఉంది, బాగుంది కానీ, బట్ ఫస్ట్ హాఫ్ అంతా లేదు. ఓవరాల్గా సినిమా అయితే నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. థియేటర్స్లో ఉంది ఈ సినిమా. సో హ్యాపీగా ధైర్యంగా చూసేయచ్చు. లేదు థియేటర్లో చూడలేము అనుకుంటే కానీ ఓటీటీకి వచ్చాక హ్యాపీగా చూసేయచ్చు. ఇది మా సినిమా కాదు, కొద్దిగా క్లాస్ సినిమా.
ఇక మన మల్టీప్లెక్స్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, సింగిల్ స్క్రీన్ థియేటర్ ఆడియన్స్కి అంతగా నచ్చకపోవచ్చు. సో అది విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య ఒక ఎమోషన్ సీన్ చాలా బాగా చేశాడు. మెయిన్ హైలైట్ ఈ సినిమాకు మమితా బైజు అండ్ రాధిక ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ ఎక్కువ లేవు కాబట్టి అంతగా ఎంటర్టైనింగ్ అనిపించింది. సినిమా డ్రామాటిక్ మోడ్లో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా సూర్య లీడ్ తీసుకున్నాడు. సో జీవి ప్రకాష్ మ్యూజిక్ కానీ అంటే రిచ్గా తీశారు బాగా. సినిమా అంటే ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళడం, అంటే ఫ్లైట్ ఎక్కి ఇండియాకి రావడం, ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. బట్ క్లైమాక్స్లోనే కొంచెం నాకు ఏమనిపించిందంటే హీరోయిన్ స్టార్టింగ్లో మనకు ఎంబీబీఎస్ చేస్తున్నట్టు ఇంకొక 1 year ఉందన్నట్టు చూపించారు. బట్ సినిమా ఎండింగ్లో మళ్ళీ 6 years చదివినట్టు చూపించారు. అదేదో నాకు ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా అనిపించింది. ప్లస్ హీరోకి కూడా ఇంకా అల్ట్రా రిచ్గా చూపించారు. అంటే పుట్టింది గోల్డెన్ స్పూన్ తన్నట్టు చూపించారు కాబట్టి ఇంకా అతను ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఎలా డబ్బులు వస్తున్నాయి అనేది ఇంకా మనకు అప్రస్తుతం. అవన్నీ వదిలేస్తే సినిమా అయితే ఒకసారి చూసేయచ్చు. ఓకే, బాయ్.